ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. ప్రథమాధ్యాయం 45వ శ్లోకం నుండి చెప్పాను. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యత్ రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. యది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోకసంవిఘ్న మానసః. ఓం తత్ సత్. ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. ఓం తత్ సత్. మొదటి అధ్యాయం పూర్తయింది. ఈరోజు ఈ 3 శ్లోకాలు మననం చేస్తే అర్జున విషాదయోగం యొక్క విలువ ఏమిటో మనకు అర్థమవుతుంది. అర్జునుడు పొందిన ఇంతటి విషాదం దేనికి దారితీస్తుందో, మరి అర్జునుడి విషాదమో అది మన విషాదమో, మన విషాదం దేనికి దారితీస్తుందో ఈరోజు చూద్దాం. ఏమంటున్నాడు ఇక్కడ అర్జునుడు? అయ్యో అని ఏడుస్తున్నాడు. అహోబత అన్నాడా 45వ శ్లోకం. అయ్యో గొప్ప పాపం చేయబోతున్నాం మనం అంటున్నాడు. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసిత వయం. వయం ఎవరు చేస్తున్నారు ఆ గొప్ప పాపమును? వయం అట మనము అంటున్నాడు. మనం ఎవరక్కడ? అర్జునుడు, కృష్ణ పరమాత్మ కూడా. అర్జునుడు చేస్తున్నాడేమో పాపం, కానీ కృష్ణుడిని కూడా కలిపేసుకొని మనం గొప్ప పాపం చేయబోతున్నాము. ఇంకేం చేస్తున్నారట? ఎందుకు అది గొప్ప పాపం అట? రాజ్యసుఖ లోభం చేత మనము మన వాళ్ళనే చంపటానికి ముందుకు దూకుతున్నాము. అయ్యో ఎంత గొప్ప పాపం జరిగిపోతోంది మన చేతిలో అంటున్నాడు. బావా మనం చాలా గొప్ప పాపం చేస్తున్నాము అంటున్నాడు. అయ్యో అయ్యో అని ఏడవలసినంత కష్టం ఏమొచ్చింది ఇప్పుడు అర్జునుడికి? మనం చూడాలి. గొప్ప పాపం చేస్తున్నారు అంటున్నాడు. పాపంలో గొప్ప పాపం కూడా ఉంటుందా? మహత్ పాపం అంటున్నాడు. గొప్ప పాపం ఎట్లా ఉంటుందో అది మనం చూద్దాం. పాపం అన్న పదానికి మనము ఒక అర్థం చెప్పుకున్నాం పోయినసారి. ఏమిటది? పాపం అంటే ఏమిటి?
దిగజారటం. దిగజారటం అనే అర్థం చెప్పుకున్నాం, పత్లుగతం అని. ద పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ అంటారు. అంటే ఏదైతే జారిపోవటానికి చాలా అనుకూలంగా ఉంటుందో అది పాప ప్రవర్తన అన్నమాట. కాలు పెడితే ఏమైంది, కొండ మీద ఒక కాలు జారిందనుకోండి, ఎక్కడ తేలుతాడు? ఏమో ఎక్కడ తేలుతాడో చెప్పలేము. జారిన తర్వాత వాడి గతి అంతే సంగతి. ఎక్కడికైనా ఎక్కడ తేలుతాడో, కొండ మీద కాలు జారితే చెప్పలేము. అట్లాగే ఒక ప్రవర్తనలో తాను జారిపోతే తన స్థితి నుండి ఎక్కడైనా తేలొచ్చు. ఎన్ని రాళ్లను కొట్టుకుంటాడో మధ్యలో, ఎంత గాయపడతాడో, కిందికి వెళ్ళేటప్పటికి కొండ మీద నుండి జారిన వాడి దేహం ఏమవుతుందో చెప్పగలమా? చెప్పలేము. ఏదన్నా కావచ్చు. అట్లాగే ప్రవర్తనలో ఒక్కసారి తన స్థితి నుండి జారిపోతే, తన అవగాహన జారిపోయి దిగజారిన వాడుగా ప్రవర్తిస్తే, పతనమైతే ఎక్కడ తేలుతాడో మనిషి చెప్పలేము. అట్లాగే ఇక్కడ ఇంతటి మాటలను ఎందుకు మాట్లాడుతున్నాడు అర్జునుడంటే, తన బలహీన స్థితిలో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడు అర్జునుడు. ఎందుకు? ఇది మనం ఇద్దరం కలిసి చేస్తున్నామని ఎవరికి చెప్తున్నాడో తెలుసా? పాపం అంటే దిగజారటం. ఎవరితో మాట్లాడుతున్నాడు? కృష్ణ పరమాత్మ యొక్క నామం ఏమిటో తెలుసా? ఒకనొక నామము అచ్యుత. విన్నారా ఎప్పుడైనా? అచ్యుతుడు అంటారు, విన్నారు? అచ్యుత పదానికి అర్థం ఏమిటంటే, చ్యుతం అంటే జారిపడింది అని అర్థం. అచ్యుత అంటే నచ్యుతం, జారి పడని స్థితి ఏది ఉంటుందో, స్థిరమైన నిశ్చలమైన స్థితి అయిన పరమాత్మతోనే మనం గొప్ప పాపం చేస్తున్నామంటున్నాడు అర్జునుడు. అంటే అర్జునుడి బేలతనం ఎంతటి దారి తీసిందో మనకు కనిపిస్తుంది. ఏమంటున్నాడు? మనం ఏం చేస్తున్నామట? రాజ్యసుఖ లోభం ఉంది అని అంటున్నాడు. ఈ తర్వాత శ్లోకంలో కూడా ఏమంటున్నాడంటే, యది ఒకవేళ గనుక అప్రతీకారం అశస్త్రం మాం శస్త్రపాణయ ధార్తరాష్ట్ర రణే యది హన్యో అపి తత్ మే క్షేమతరం భవేత్ అంటున్నాడు. ఒకవేళ అప్రతీకారం అశస్త్రం మాం, నేను ఎటువంటి వాడిని ఇప్పుడు? అప్రతీకారం అంటే ప్రతీకార ఇచ్ఛ లేని వాణ్ణి, శస్త్రములు విడిచేసిన వాణ్ణైన నన్ను ఒకవేళ శస్త్రములు పట్టుకున్న శస్త్రపాణయ ధార్తరాష్ట్రా అంటే శస్త్రములు పట్టుకున్న ధార్తరాష్ట్రులు కౌరవులు రణే యుద్ధమునందు ఒకవేళ నన్ను చంపిన హన్యుహు అపి అది నాకు క్షేమమే అవుతుందట. చచ్చిపోవడానికి ఏర్పాటుగా రెడీగా ఉన్నాడు, సిద్ధంగా. అది నాకు క్షేమమే అవుతుంది అని చెప్పి రథంలో కూలబడ్డాడట. తర్వాత సంజయుడు చెప్తున్నాడు. ఈ మాటలను చెప్పి ఏం చేశాడు? రథోపస్థ ఉపావిశత్. ఎట్లా? విసృజ్య సశరం చాపం, చేతిలో ఉన్న ధనుర్బాణాలను కూడా వదిలేసి రథంలో కూర్చున్నాడని చెప్తారు. స్వామివారు అయితే కూలబడ్డాడంటారు. అంటే దుఃఖంలో ఉన్నవాడు ఎట్లా ఉంటాడు? కృంగిపోయి కూలబడతాడా? అట్లా కూలబడ్డాడట అర్జునుడు. ఇంకా ఎట్లా ఉన్నాడు? శోక సంవిఘ్న మానసః, మనస్సంతా కూడా శోకంతో విఘ్నమైపోయి చెదిరిపోయిన మనస్సుతో బాధతో నిండి రథంలో కూలబడ్డాడు. ఇది ఇక్కడ అర్జున విషాద యోగానికి ముగింపు శ్లోకాల ప్రసిద్ధంగా అర్థం. ఇక్కడ ఏమంటున్నాడు? మాం అప్రతీకారం అశస్త్రం మాం అంటున్నాడు. అంటే ఎట్లా? ఇది ఎంత గొప్ప అహింసావాదం చెప్పండి. నేనేమో శస్త్రాలు వదిలేశాను, వాళ్ళకేమో శస్త్రాలునే, వాళ్ళు నన్ను ఏం చేసినా నాకేం పర్వాలేదు అనడం అనే అహింసావాదమా కాదా? గొప్ప అహింసావాది. ఇంతటి అహింస గనక నిజంగా అర్జునుడికి వైరాగ్యం చేతనో త్యాగం చేతనో వచ్చుంటే చాలా గొప్ప విశేషంగా ఉండేది. అసలు భగవద్గీత అవసరమే ఉండేది కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? హంతుం స్వజనముద్యతాహ. మనం ఏం చేస్తున్నాం? స్వజనులైన మన వాళ్ళని చంపటానికి ఉద్యమిస్తున్నాం అంటున్నాడు. అంటే అక్కడ ఇంకా బాధ ఏమిటి? మన వాళ్ళని చంపుతున్నామన్న బాధనే ఉంది అర్జునుడికి, గాని శత్రువులను గాని దుష్టులను గాని చంపుతున్నానన్న ఆలోచన తనకు రావటం లేదు. అందుకే ఇది నిజమైన వైరాగ్యం కాదు. నిజమైన వైరాగ్యం ఎట్లా ఉంటుందంటే, మనకు నీతి ఎట్లా చెప్తారు? ఎవరైనా ఒక చెంప మీద కొట్టారనుకోండి, మనం ఏం చేయాలి?
రెండో చెంప చూపించాలి అందరూ అనట్లేదు. అంటే అంత ధైర్యం లేదన్నమాట అందరికీ. ఎందుకు ఇంకొకటి కొట్టిపోతాడు వాడు అని అనిపిస్తుందా మీకు? సాధారణ భాషలో చేతగానితనం అనుకొని ఒక చెంప చూపిస్తే ఇంకొకటి చూపిస్తే ఈ కాలం మనుషులైతే ఒకటి కొట్టే పోతాడు వాడు. అప్పుడు మనం ఏమయ్యాము? చేతగాని వాళ్ళం అయ్యాము. కానీ నిజంగా ఎదుటి వ్యక్తిని మార్చాలంటే ఒక నిశ్చలమైన నిర్భయ స్థితి ఉంటే, అహింస అనేది మనసులో ఉండి నిర్భయ స్థితిలో తానుంటే అది జరుగుతుంది. ఎదుటి వాళ్ళలో పరివర్తన వస్తుంది. మహాత్ములు ఊరికే చెప్పలేదు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని. బుద్ధుడి విషయంలో అట్లా జరిగింది కూడా. ఎట్లాగూ ఒకప్పుడు బుద్ధుడు ఉన్న కాలంలో అంగుళిమాలనే ఒక బందిపోటు దొంగ ఉండేవాడు. అతని పేరు అంగుళిమాల. ఎందుకు వచ్చింది? హిందీ పేరు అది. అందరి బొటన వ్రేళ్ళు, ఆ దారిలో వెళ్లే వాళ్ళందరినీ చంపి వాళ్ళని దోచుకొని వాళ్ళ బొటన వ్రేళ్ళన్నీ కూడా మాలగా కట్టుకొని మెడలో వేసుకునే కిరాతకమైన ఒక బందిపోటు దొంగ ఉండేవాడట. ఒకసారి బుద్ధుడు ఆ దారి గుండా వెళ్ళటం జరుగుతూ ఉంటే బుద్ధుడు వస్తూ ఉంటే, ఎవరు నువ్వు ఎక్కడికి వస్తున్నావు, చంపేస్తాను అన్నాడట. బుద్ధుడు కాస్త కూడా చలించకుండా నిశ్చలంగా నిర్భయంగా నిలబడ్డాడు. నిర్భయత్వం అంటే బుద్ధుడి యొక్క నిర్భయత్వాన్ని చూసి అతనికి భయం వేస్తోందట. అతనికి భయం వేసి, ఏమిటట్లా ముందుకు వస్తున్నావు అంటే, నేను కదలటం లేదు, నువ్వు కదులుతున్నావు అన్నాడట బుద్ధుడు. అంటే నేను స్థిరంగానే ఉన్నా, నీ మనస్సు కదిలిపోతోంది, చంచలంగా ఉంది, చూసుకో అంటున్నాడట. అంటుంటే వాడికి ఇంకా భయం వచ్చేస్తుంది, వణికిపోతున్నాడు. అంతటి గజదొంగ కూడా ఒక స్థిరత్వం ముందు ఎట్లా ఆగిపోతాడనేది ఆ సంఘటనలో మనం చూస్తాం. తర్వాత ఏమన్నాడు? చంపేస్తాను, ముందుకు రావద్దంటే, సరే చంపుదు కానీ అంతకుముందు నాకు ఒక చిన్న పని చేసి పెట్టుమన్నట. అక్కడ పక్కనున్న ఒక చెట్టు కొమ్మని నరుక్కుమన్నాడట. సరే అని నరికి చేతిలో పెట్టాడు. ఎంత పని? జీవులను నరికే వాడికి అదేమన్నా పెద్ద పనే కాదు. నరికి చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఈ కొమ్మను అతికించమన్నాడట బుద్ధుడు. అతికించమంటే చేయగలడా? గజ దొంగ అయితే ఏమిటి, ఎవడైతే వాడు అమ్మమ్మ కూడా ఎవడైనా సరే నరికిన తర్వాత దాన్ని అతికించగలడా? అతికించలేడు. మరి దేన్నైతే నువ్వు ఒక్కసారి దాని స్థితికే, పూర్వమున్న స్థితికి తీసుకెళ్లలేవో దాన్ని నాశనం చేసే హక్కు నీకేముంది అని అడిగాడట బుద్ధుడు. అంటే ఒక ప్రాణం తీయగలవు గాని నువ్వు ప్రాణం పోయలేవే, ప్రాణం పోయలేని నీకు ప్రాణం తీసే హక్కు ఎట్లా ఉంది అని అడిగినందుకు ఆ అహింసావాదానికి కరిగిపోయి అంతటి గజదొంగ కూడా బుద్ధుడికి శిష్యుడిగా మారిపోయాడు. అంటే ఇదేమి తప్పు కాదు. అహింసావాదం చేత ఎదుటివాడు మారతాడన్నది 100% సత్యం. అది కాకపోతే అంతటి నిశ్చలత్వము, నిర్భయత్వం తనలో ఉండాలి. నిర్భయత్వం ఎప్పుడొస్తుంది మనిషికి? కేవలము అధ్యాత్మ విద్య, వేదాంత శ్రవణం వల్ల, వేదాంత సాధన వల్లనే వస్తుంది. కానీ ఇంకొక దాంట్లో ఆ భయం రాదు. భయం లేకుండా భగవద్గీత కూడా 16వ అధ్యాయంలో మొదటి శ్లోకం దైవీ సంపద గురించి చెప్పినప్పుడు చెప్తుంది. మొదటి దైవీ సంపద మనం పొందగలిగేది ఏమిటి? వేదాంత విచారణలో, సాధనలో అంటే అభయం. అభయమును పొందుతాడట మనిషి. అది దైవీ లక్షణం, అంటే దేవతలకు ఉండే లక్షణము అని చెప్తున్నారు ఇక్కడ. అటువంటి అహింసావాదం కాదు అర్జునుడిదని మనం ఎట్లా గుర్తించాలంటే, అహింసావాదంలో ఉన్నవాడు నిశ్చల స్థితిలో ఉంటాడు. ఇక్కడే పైకి మాట్లాడుతున్న ఈ అహింసా మాటలన్నీ కూడా అర్జునుడిని పిరికితనాన్ని చూపిస్తున్నాయి. ఎందుకంటే అర్జునుడు మహా గొప్ప విషాదమును పొందాడు, అక్కడ ఆనందమును పొందలేదు. అది వైరాగ్యం అయితే ఎట్లా ఉంటుంది? ఆనందం ఉంటుంది. ఇక్కడ విషాదం ఉంది. విషాదం ఉంది అంటేనే అది సరైంది కాదు అని అర్థం. అక్కడ అర్జునుడు తప్పాడని మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? మనం గొప్ప పాపం చేస్తున్నాం. గొప్ప పాపం ఏది లోకంలో అంటే, ఒక 100 మందిని చంపితే, 1000 మందిని చంపితేనో, ఎంతో మందిని డబ్బులు మోసం చేస్తున్నో, ఇవేవి పాపాలు ఆ స్థానంలో పాపాలు కావు. ఎందుకంటే మనం పోయినసారి కూడా చెప్పుకున్నాం, ఎంతమందిని చంపినా సరే, ఒకవేళ చంపటమైనా జరిగింది అనుకుందాం, అవన్నీ జీవులు మళ్ళీ జన్మను ఎత్తుతాయా ఎత్తవా? చెప్పండి, ఎత్తుతాయి. అంటే ఒక ప్రకృతి వలయంలో చచ్చినవాడు మళ్ళీ పుడతాడు. ఆ జీవుడికి నష్టమేముంది? కాస్త తర్వాత పోయేది ముందు పోయాడు అంతే. ఎప్పుడో అప్పుడు చేస్తాడు కదా, వాడు పోయాడు.
వాడితో పోల్చి అంతే నష్టమైంది. కానీ మనతో పోల్చి ఏమవుతుంది, ఒక జీవిని హింసించటం అనేది చేయలేదు మనం, తనను తాను హింసించుకున్నాడు. ముందు ఏదైనా ఎదుటివాడి మీద ప్రయోగం చేయాలంటే ఆ ప్రయోగం మన మీద జరుగుతుంది, మన మీద జరిగిన తర్వాతనే ఎదుటివాడికి వెళ్తుంది అది. అంటే మనం వాడిని చంపటంలో వాడిని హింసించామా, మనం హింసించుకున్నామా? ఎవరికి హింస జరిగింది? తన స్థితి నుండి దిగజారటం అనేది తనకు పెద్ద హింస, గొప్ప హింస. అక్కడున్నవాడు చావటమో, వాడి డబ్బులు పోవటమో, వాడిని ఇంకేజ్ చేసినా సరే అది అంత గొప్ప హింస కాదు. ఎట్లాగో మహత్పాపం అని ఎందుకు అంటున్నాడు ఇక్కడ అంటే, అది తప్పు అని మనం ఎట్లా చెప్పగలం? ఒకటి, అర్జునుడు మాట్లాడుతున్న మాటల్లో ఒక దృష్టి సరైనది. ఎందుకంటే ఏది గొప్ప పాపం అంటే, రాజ్య సుఖ లోభం చేత చంపటం నిజంగానే పాపం. రాజ్య సుఖ లోభం, లోభం అంటే లోభిత్వం, అంటే లోభి అని ఎవరిని అంటారు లోకంలో? పిసినారిని అంటారు. అంటే వాడి గుణం ఎట్లా ఉంటుంది? నాకే ఉండాలి, నాది నాకే ఉండాలి, బయటికి అసలు వెళ్ళనివాడు, అది లోభిత్వం అంటారు. ఇక్కడ రాజ్య సుఖమునందు లోభం ఉండి మనము మన వాళ్ళని చంపుతున్నాం అంటున్నాడు. ఈ దృష్టి నిజంగా తప్పు. రాజ్య సుఖ లోభం చేత అక్కడ యుద్ధం చేయకూడదు. ఇప్పుడు అర్జునుడి దృష్టిని మార్చాలి. మన వాళ్ళని చంపినా, శత్రువునే చంపినా అక్కడ రాజ్య సుఖ లోభం, రాజ్యకాంక్ష లేదు. అక్కడ రాజ్యమును పొంది సుఖభోగాలను అనుభవించే కాంక్ష ఉండకూడదు. దేనికి ఉండాలి? ప్రజా సంక్షేమం కోసం యుద్ధం జరుగుతోంది అక్కడ. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ఆ తప్పు చేసింది ముందు ధర్మరాజే. ధర్మరాజు పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ప్రజలు ఆ సంక్షేమాన్ని గుర్తించకుండా తన సోదర ప్రేమతో ఏం చేశాడు? దుర్యోధనుడికి ఎప్పుడైతే రాజ్యాన్ని పంచి ఇచ్చాడో అప్పుడు ఏమైంది? దుర్యోధనుడి పాలనలో ప్రజలు కష్టపడుతున్నారు. ఇప్పుడు సోదర ప్రేమ వీళ్ళిద్దరి మధ్య ఉన్నంత మధ్యలో రాజధర్మం దెబ్బతిన్నదా లేదా? రాజధర్మాన్ని వదిలిపెట్టి సోదర ప్రేమ చూపిస్తే ప్రజలు నష్టపోతున్నారు. రాచరికం ఎవరి చేతిలో ఉండాలి? ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం ఎవరు చూస్తారో వాళ్ళ చేతిలో రాజ్యం ఉంటేనే రాజ్యం బాగుపడుతుంది. ఆ దృష్టితో యుద్ధం చేయాలి ఇప్పుడు. అంతేగాని దుష్టుని చేతిలో రాజ్యం వెళ్ళకూడదని కానీ మన హక్కుల కోసమో మన సుఖాల కోసమో కాదు అన్నది అర్జునుడికి తెలియాలి. ఇప్పుడు రాజ్య సుఖ లోభంతో అక్కడ చేయటం లేదు యుద్ధము, ప్రజాపాలన కోసం చేసుకుంటున్నాం. అట్లాగే ఇది కథాపరమైన సన్నివేశం. మన జీవితాల్లో ఎట్లా ఉంటుంది? మన జీవితాల్లో మనం కూడా ఎదుటి వ్యక్తిని హింసించటం కోసమో, ఎదుటి వారిని ఏదో అనటం కోసమో సాధన చేయటం లేదు. మనం దేనికోసం చేస్తున్నాం? హింసలాగా కనిపిస్తున్న సాధన నిజానికి తనను తాను రక్షించుకోవటం కోసం చేస్తున్న సాధన. ఇదివరకే మనం ఒకసారి చెప్పుకున్నాం. ఏమిటి? దుర్యోధనుడు పుట్టినప్పుడు విదురుడు ఒక రాజనీతిని చెప్పాడు. ఏమిటా రాజనీతి? ఒక ఇంట్లో ఒక వ్యక్తి వల్ల ఆ ఇంటికి ఏదైనా నష్టం, అపకారం కలగబోతుందని తెలిస్తే ఆ వ్యక్తిని చంపేయాలి అని అన్నాడు. అట్లాగే ఒక గ్రామంలో ఒక ఇంటి వల్ల ఆ గ్రామానికి ఏదైనా నష్టం, కీడు జరగబోతుందని తెలిస్తే ఆ ఇంటినే నాశనం చేయాలని చెప్పాడు. అట్లాగే ఒక దేశంలో ఒక గ్రామం వలన నష్టం కలగబోతుందని తెలిసినప్పుడు దాన్ని మనం సమూలంగా నాశనం చేయాలని ఒక రాజనీతిని చెప్పాడు. దుర్యోధనుడు పుట్టుకలోనే ఆ దుర్యోధన అంశాన్ని చంపేయాలని చెప్పాడు. చెబితే కూడా మోహం చేత ధృతరాష్ట్రుడు వినలేదు. అట్లాగే మనం కూడా మన దేహంలో ఒక క్యాన్సర్ సెల్ పుట్టిందనుకోండి, అది మనదే కదా అని పోషిస్తామా? ఏం చేస్తాము? దాన్ని సమూలంగా తీసేయాలి. అప్పుడు అదేమవుతుంది? ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ అయితే అది క్యూరబుల్, అప్పుడు మనం దాన్ని నయం చేయొచ్చు, బాగు చేయొచ్చు. కానీ అదే థర్డ్ ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. క్యాన్సర్ అనేది మన దేహంలోనే పుట్టే ఒక కణం. అదేం చేస్తుంది? అక్రమంగా పెరుగుతుంది, క్రమం ఉండదు, అపరిమితంగా పెరుగుతుంది, దానికి హద్దు లేకుండా పెరిగిపోతుంది. అప్పుడు మిగతా అవయవాలన్నిటినీ అది భంగపరుస్తుంది. కాబట్టి క్యాన్సర్ని ఎట్లాగైతే మనం భరించకూడదో అట్లాగే దుర్యోధన అంశం అనేది అక్కడ మనము భరించకూడని అంశం. అంటే కౌరవము, స్వేచ్ఛా ప్రవర్తన అనేది జీవుడికి కూడనిది. స్వేచ్ఛతో జీవితం అంటేనే తన స్వరూపం నుండి తాను దూరంగా వెళ్ళిపోతున్నాడని అర్థం.
లోకంలో పశుపక్ష్యాదులకు స్వేచ్ఛ ఉంది అని అంటాం మనం. ఆ స్వేచ్ఛ వల్లనే వాటికి వాటి స్వరూపం యొక్క ఊహ అవగాహన కూడా రావటం లేదు. మనిషికి ఎట్లా ఉంది? ఆ స్వేచ్ఛ లేనందువల్ల, ఆ స్వేచ్ఛ లేకుండా కట్టుబాటు జీవితం గడపటం వల్ల మనిషికి ఏముంది? తనతో తాను కట్టుబడి ఉండటం అనే ఒక అంశాన్ని గుర్తించగలడు మనిషి. పశువు చేయలేకపోతుంది. ఇంకా ఈ స్వజనం హంతుం అంటున్నాడు. స్వజనం అంటే తనలో కలిగిన భావాన్ని తాను హింసించటానికి ఎప్పుడు సంకోచిస్తాడంటే ఆ భావానికి ఉనికిని పూర్తిగా తన స్థానాన్ని ఇస్తాడు మనిషి. ఇప్పుడు మనకే ఒక చెడు ఆలోచన వచ్చిందనుకోండి, ఆ చెడు ఆలోచన వచ్చినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుందా లేదా? చేయకూడని పని అని కూడా తెలుస్తూ ఉంటుంది. అయినా చేయటానికి ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే జారిపోతాం. ఇప్పుడు స్నేహితులందరూ ఉన్నారనుకోండి, స్నేహితులందరూ కలిసి పార్టీ చేసుకుందాం రా అన్నారు. పార్టీకి వెళ్ళడం తప్పని లోపల తెలుస్తూ ఉంది. ఈ మధ్య కొన్ని ప్రవచనాలు కూడా విన్నారు కదా, కాబట్టి బాగా అర్థమవుతోంది కూడా. కానీ అందరూ పిలిస్తే ఎట్లా ఉంటుంది? వెళ్ళకపోతే ఆ మర్యాద కాదనుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వీడి చేతిలో ఏమైనా ఉంటుందా? కొండ మీద జారితే ఏమైందో పార్టీకి వెళితే కూడా అదే అవుతుంది. తర్వాత ఏ స్థితిలో తేలుతాడో ఎక్కడ తేలుతాడో తెలియదు. అట్లా మనకు తెలిసి కూడా మనం ఏమనుకుంటాము? మన స్వజనం, ఆ భావం ఎక్కడ కలిగింది? మనలోనే కలిగింది. దాన్ని చంపితే హింస అవుతుంది అనుకుంటాం. లోకంలో మర్యాద తప్పి ప్రవర్తించకూడదు, పిలిచినప్పుడు వెళ్ళిపోవాలని అని అనుకునే ఈ భావాలే మనం హింస అనుకొని ప్రవర్తిస్తాం. కానీ నిజానికి సృష్టిలో దుష్టత్వము అనేది ఎక్కడుంది? రాక్షసత్వము, దుష్టత్వం అనే అంశము స్వామి యొక్క లీలలో ఎటువంటి అంశం అంటే, ఇప్పుడు మీకు పురాణ కథల్లో తెలిసిందా? ఎప్పుడైనా విన్నారా? వైకుంఠంలో ద్వారపాలకులు ఇద్దరు జయ విజయులు ఉంటారని విన్నారా? చూసారా? చూడలే. సినిమాల్లో చూసారా? చూస్తుంటారు. వైకుంఠంలో అంటే విష్ణుమూర్తి ఉండే వైకుంఠంలోనట ద్వారపాలకులు ఇద్దరు ఉంటారు, జయ విజయులని. ఒకప్పుడు సనక సనందనాదులనే మునిబాలులు అక్కడికి విష్ణుమూర్తి దర్శనం కోసం వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమవుతుంది? విష్ణుమూర్తి ఏకాంతంలో ఉన్నాడు కాబట్టి వెళ్ళకూడదు అని ఈ జయ విజయులు ఇద్దరు ఆపుతారు. అంటే వాళ్ళు ఎవరు? గేట్ కీపర్స్. ఆపుతారు. ఆపేటప్పటికి భక్తుడికి భగవంతుడికి మధ్యలో మీరెవరు అని కోపం వచ్చి శాపం పెడతారు వాళ్ళకి. ఏమని? రాక్షసులు అయిపోమ్మని. అప్పుడు పరిగెత్తుకొస్తాడు విష్ణుమూర్తి లోపల నుండి. వచ్చి ఏం చేస్తాడు? నా ద్వారపాలకులు చేసిన తప్పు నా తప్పే అని పరిగణించి వాళ్ళని లోపలికి తీసుకుని వెళతాడు. వెళ్ళిన తర్వాత ఈ ద్వారపాలకులు అప్పుడు ఏమంటారు? తప్పయిందని తెలుసుకున్న తర్వాత వైకుంఠానికి దూరంగా మేము బ్రతకలేము విష్ణుమూర్తి సేవ చేయకుండా అని అన్నప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్తాడు? 3 జన్మల్లో 3 రాక్షస జన్మలు ఎత్తి ఇద్దరు కూడా నన్ను చేరుకుంటారని చెప్పాడు. ఇప్పుడు ఆ ముగ్గురు కూడా ఏమయ్యారంటే ముందు హిరణ్యకశిపులుగా పుట్టారు జయ విజయులిద్దరు. వాళ్ళని ఉద్ధరించటానికి అంటే వాళ్ళని సంహరించటానికి స్వామి నరసింహావతారము, వరాహావతారం ఎత్తాడు. తర్వాత ఏమైంది? రావణ కుంభకర్ణులుగా పుట్టారు తర్వాత 2వ జన్మలో. అప్పుడు రామావతారం ఎత్తి స్వామి వాళ్ళిద్దరిని సంహరించాడు. 3వ జన్మలో వాళ్ళు ఏమయ్యారు? శిశుపాల దంతవక్త్రులు అయ్యారు. మళ్ళీ కృష్ణావతారం ఎత్తి స్వామి వాళ్ళని రక్షించాడు. ఇప్పుడు రాక్షస సంహారం చేయటం అనే ఒక హింస మనకు కనిపిస్తుంది. అక్కడ స్వామి చేసింది ఏమిటి? ఆ రాక్షసులు నిజానికి నా భక్తులు, నా వాళ్ళు కాబట్టి వాళ్ళని రక్షించటం కోసం వచ్చాడా? వాళ్ళని శిక్షించటం కోసం వచ్చాడా? చెప్పండి. అప్పుడు అక్కడ రాక్షసులను శిక్షించడం అంటే రాక్షసులను పాలన చేయటం అని అర్థం. సృష్టిలో రాక్షస అంశమే లేదు అసలు. ఎందుకు లేదంటే సృష్టి ఎవరు చేశారు? సృష్టి ఎవరు చేశారండి? ఏం చెప్తే ఏం కష్టం అనుకుంటున్నారా? తెలిసింది చెప్పండి. భగవంతుడు, దేవుడు, సరే ఏదో ఒకటి ఈ పేర్లతో చెప్పబడే వారెవరో ఒకరు చేశారు, లేదా అదే సృష్టి అయిందో ఎట్లాగయిందో పక్కన పెట్టండి. ఒకవేళ భగవంతుడో దేవుడో చేసి ఉంటే ఆ సృష్టి దేవుడికి అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా? ఆయనకే అపాయం వచ్చేటట్టు చేసుకుంటాడా?
చేసుకో. డిజైన్ ఎట్లా ఉంటుంది? ఎప్పటికైనా దేవుడికి అనుకూలమైన సృష్టి రచనయే ఉంటుంది, కానీ ప్రతికూలత అందులో ఉండదు. అట్లాగే ఇప్పుడు రాక్షసం అనేది, దుష్టత్వం అనేది సృష్టిలో లేదు, కానీ మన కంటికి, మన స్థూల దృష్టికి ఈరోజు అది కనిపిస్తోంది కనుక ఒకవేళ అటువంటి అంశమే ఉన్నా సృష్టిలో భగవంతుడు ఉంటే ఏం చేస్తాడు? దాన్ని పాలన చేస్తున్నాడు. అంటే రాక్షసత్వాన్ని రక్ష పాలనే ధాతు, అంటే రాక్షసము నుండి వాళ్ళని రక్షించటం అనేది జరుగుతుంది. ఇది దుష్ట శిక్షణ. అంటే శిక్షించటం అంటే కొట్టడం, చంపటం అని అర్థం కాదు, ఆ దుష్టత్వాన్ని తీసేయటం అక్కడ అంశం. ఇక్కడ కూడా దుర్యోధనుడి యొక్క దుష్టత్వం మీదనే అక్కడ దాడి చేయమంటున్నాడు, కానీ దుర్యోధనుడి మీద పగబట్టి కాదు. అట్లాగే ఇక్కడ అర్జునుడికి కలిగిన ఇంత గొప్ప విషాదం వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, ఇది నిజంగా విషాదం అంటే దుఃఖమేనా అంటే కాదంటోంది. ఎందుకంటే మన ప్రతి ప్రవర్తనలో కూడా విషాదము యోగము రెండు పలుకుతాయి. ఈ అధ్యాయం పేరేమిటి? అర్జున విషాద యోగము. అంటే అందులో విషాదమే యోగం అయ్యిందా అంటే, విషాదము యోగము రెండూ పలుకుతున్నాయి. ఎట్లా ఉన్నాయంటే విషాదం కూడా యోగానికే దారితీస్తుందట. సృష్టిలో విషాదం అనేది ఉంటే అది యోగానికే దారితీస్తుంది. ఎవరికి? అర్జునుడు లాంటి వాడికి కాదు, మనకు కూడా. ఉదాహరణకి విషాదం మనకు అన్నిటికంటే గొప్ప విషాదం ఎప్పుడు వస్తుంది? చనిపోయినప్పుడే వస్తుంది. ఇంకా చిన్న చిన్నవి ఏవొచ్చినా అంత గొప్పగా రాదు. కానీ ఎవరైనా చనిపోయినప్పుడు, మనకు కావలసిన వాళ్ళు చనిపోయినప్పుడు వస్తుందా లేదా? అప్పుడు ఏమంటాడు? ఏమిటో ఈ పుట్టుకలు చావులు అంటాడా? అనడా? అంటాడు. ఇంకెప్పుడు? పోనీ పుట్టినప్పుడు అంటాడా? మన వాళ్ళు ఎవరైనా పుట్టినప్పుడు ఆ మాట అంటాడా? అనడు. అంటే ఆ చావు అనే ఆ అంశం వచ్చినప్పుడే అంత గొప్ప వైరాగ్యం వచ్చి ఏమిటో అన్న మాట అన్నాడా లేదా? ఇంతకాలం జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఏమొచ్చినా సరే ఏమిటివి అని అడగడు. చావు అనే ఆ అంశం వచ్చేటప్పటికి వీడు అంటాడు ఏమిటో ఇవి అని. ఆ విషాదాన్ని కాసేపు నిలబెట్టుకుని ఉంటే వీడికి చక్కని విచారణ వచ్చి ఉండేది. ఆ ఏమిటో అని మళ్ళీ ఇంటికి వచ్చి తినేస్తాడు. పోయింది, అంతా పోయింది. ఇంత గొప్ప విషాదం కూడా, ఆ విషాదం ఎందుకు వచ్చింది? యోగానికి దారితీస్తుంది. ఏమిటి ఇది అని ఒక ఉనికిని గురించిన అంశము విచారణకు వస్తుంది. ఎందుకంటే వాడికి వచ్చిన సమస్య అసలు సమస్య బయట సమస్య కాదు, అక్కడ ఉనికిని గురించిన ఒక సమస్య, ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లం వచ్చింది వాడికి. ఉండలేదు అన్న ఒక అంశాన్ని చూస్తున్నాడు. చావంటే ఏమిటి? అభావో మరణం. అంటే ఉనికి లేకుండా ఉంటే అది చావు, మరణం అంటున్నారు. అక్కడ ఆ మనిషి యొక్క ఉనికి మనం చూడటం లేదు, దాన్ని చావు అంటున్నాం మనం. అప్పుడు ఆ మాటని కాసేపు విచారణకు తీసుకుంటుంటే మారిపోయేవాడు మనిషి, విచారణ వచ్చుంటే. కానీ అని అనగానే వెంటనే దాటేసి వెళ్ళిపోతాడు. అంటే ప్రతి విషాదము, ప్రతి కష్టము కూడా మనకు యోగానికి దారి తీసేదిగానే ఉంది. మనిషి ఒక స్వేచ్ఛా ప్రవర్తనలో వస్తున్న ఈ 84 లక్షల జీవరాశుల గర్భాలలో స్వేచ్ఛా ప్రవర్తనలో వస్తున్న జీవుడు వాడు. ఇప్పుడు మానవ జన్మను ఎత్తిన తర్వాత ఇప్పుడు కూడా ఆహార, నిద్ర, భయ, మైథునంలో ఉన్న సుఖాలు ఉన్నాయా లేవా? అప్పుడే సుఖాలు ఉన్నాయో అవి ఉన్నాయి. కానీ అప్పుడు అవి తీర్చుకుంటున్న పశుపక్ష్యాదుల జన్మలలో ఎప్పుడు విషాదం రాదు ఆ ప్రాణికి. కానీ మనిషికి ఇవన్నీ ఉన్నప్పటికీ, ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము అన్నీ ఉన్నప్పటికీ వీడికి విషాదం వస్తుంది. ఎందుకు వస్తుంది? మీకు ఎప్పుడైనా కష్టం వచ్చిందా? పోనీ అర్జునుడు ఏడుపు వదిలేసి మన ఏడుపుని చూసుకుందాం కాసేపు. ఎప్పుడైనా ఏడుపు వస్తుందా? మీకు కష్టం వస్తుందా? ఏమిటి మనిషికి వచ్చిన కష్టం అంటే మళ్ళీ ఏం చెప్తారంటే ఈతి బాధలు, సంసారంలో ఉన్న కష్టాలు, బరువులు, బాధ్యతలు, ఇవే చెప్తారు మళ్ళీ. అసలు వీటిని మాట్లాడకుండా దుఃఖానికి మూల కారణం ఏమిటో అది చెప్పడు. మళ్ళీ ఏం చెప్తాడు? పిల్ల పెళ్లి కాలేదు, ఇంటికి అప్పు కట్టాలి, ఇలాంటివేనా? ఇంకేమైనా ఉన్నాయి కష్టాలు? బంధువుల్లో స్పర్ధలు, అంతేనా? కీచులాటలు, భార్యాభర్తల్లో కీచులాటలు, పిల్లలకు తల్లిదండ్రులకు స్పర్ధ, ఇవేనా మీ ఏడుపులకు గల కారణాలు? ఇంకేమైనా వేరే ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ ఇటువంటివే ఉన్నాయా? పోనీ ఇవి ఎంతసేపు ఉంటాయి చెప్పండి? వచ్చిన ఒకగానొక సమస్య తీరిపోయిందా లేదా? పిల్ల పెళ్ళి ఒక సమస్య అనుకుందాం.
అవుతుందా లేదా? ఎప్పటికో అప్పటికి 1 సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో అయ్యిందా లేదా? అయిపోయింది. అంటే ఇటువంటి ఈతి బాధల రూపంలో వచ్చే కష్టాలన్నిటినీ మనం చెప్తాము. ఇది దుఃఖానికి మూల కారణం కాదు. ఆ యోనిలో ఈ యోనిలో వాటికేమో కష్టం లేదు, హాయిగా ఉన్నాయి. టెన్షన్ పట్టడం చూసారా, బీపీ రావటం చూసారా? వాటికి ఎప్పుడన్నా వచ్చినాయా? ఇవి లైఫ్ స్టైల్ డిజీజెస్ వస్తాయి, వాటికి రావు. లైఫ్ స్టైల్ ఉన్న మనిషికి మాత్రమే లైఫ్ స్టైల్ డిజీజెస్ వస్తాయి ఈ కాలంలో. లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే జీవితం సరిగ్గా జీవించడం చేతగాకొచ్చే రోగాలట. అవన్నీ వాటికి ఉన్నాయా? లేవు. మనిషికి ఎందుకు వస్తున్నాయంటే మనిషికి విచారణ ఉంది కాబట్టి కష్టం తెలుస్తుంది, వాటికి తెలియటం లేదు. కష్టం ముందు తెలియాలి. వాడికి కష్టం వచ్చిందని. ఏ కష్టం వచ్చిందంటే ఉనికిని గురించిన కష్టం వచ్చింది. వాడి నిరంతర ఏడుపే ఉంటా చెప్పమంటారా మనిషికి? కష్టం పోవాలి నేనుండాలి, కష్టం పోవాలి నేనుండాలి, కష్టం పోవాలి నేనుండాలి. కష్టంతో పాటు నేను ఉండాలా పోవాలా? చెప్పండి. ఉండాలి. నేను ఉండాలి, కష్టం పోవాలి. ఇది నిరంతరమైన ఎవర్ లాస్టింగ్ స్లోగన్ వాడు పాడేదను. ఎప్పటిదాకా అంటే నిజమైన తన సచ్చిదానంద స్థితిని అందుకునేదాకా వాడికి కష్టం పోదు. భౌతిక లౌకిక జీవితంలో ఈ కష్టాలు ఇట్లాగే ఉంటాయి తప్పకుండా. ఎందుకంటే నీకు వచ్చిన కష్టాలు బయటి రూపం కాదు, కష్టం యొక్క రూపము లోపలి రూపం. నువ్వు అడుగుతుంది లోపల నీ స్వరూపాన్ని అడుగుతున్నావు కాబట్టి అది అందుకునేదాకా నీ కష్టం పోదు. ఇది అర్జునుడి విషాదము యోగమైన తీరు. మన విషాదం కూడా యోగమే అవుతుంది. అప్పుడే కదా మనిషి బయటపడే ప్రయత్నం చేస్తాడు. కష్టం ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? దాని నుండి బయటపడిపోయే ప్రయత్నం చేస్తాడు. అంతదాకా ఎట్లా ఉంటాడు? అన్ని సవ్యంగా సాగుతుంటే చాలా బాగుంది జీవితం అనిపిస్తుంది, ఇందులో విచారణ ఎందుకు, ప్రవచనాలు ఎందుకండి, భగవద్గీత ఎందుకు అని అంటాడా లేదా? అంటాడు. ఇప్పుడే ఇవన్నీ ఎందుకు అంటాడు? ఇప్పుడే అంటాడు. అంటే రేపేదో కష్టం వచ్చినప్పుడు విందానులే అని వాడు ముందుగానే అనుకుంటుంటాడు. ఇప్పుడు అట్లా కొట్టించుకోవాలా? సృష్టి చేత కొట్టించుకోవాలా? కాదు. బాధతో తెలుసుకునేవాడు గొప్పవాడా, బోధతో తెలుసుకునేవాడు గొప్పవాడా? బోధతో తెలుసుకోవాలి. బాధలు వచ్చి చితకబడి అన్ని కష్టాలు వచ్చిన తర్వాత అప్పుడు గురువు దగ్గరికి వెళ్తా, అప్పుడు భగవద్గీత తెరుస్తా అనకూడదు. ముందే ఆ తెలివి తెచ్చుకొని ఉంటే మనకు ఆ కష్టం రాకుండానే ఉంటుంది. అది ఇక్కడ అర్జునుడి విషాదం అన్నమాట. అసలైన విషాదం ఏమిటి? తన ఉనికిని గురించిన విషాదం. అయితే ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తున్నాడు? తనను కౌరవుడిగా అనుకోవటం వల్ల కౌరవులను చంపేస్తే తన ఉనికికి నష్టం వస్తుంది కనుక తాను ఉండడు, కౌరవమే ఉండదని అనుకొని విషాదంలో పడ్డాడు. ఇక్కడ స్థూల దృష్టి చేత అర్జునుడు చేస్తున్న గొప్ప పొరపాటు ఇది. ఇంకా ఏమంటాడు? అప్రతీకారం అశస్త్రం మాం యది ధార్తరాష్ట్ర హన్యుహు అభి. అప్రతీకారం అట. ప్రతీకారం అంటే ప్రతికరోతీతి ప్రతీకారం అంటే ఒక క్రియకు ప్రతిక్రియ చేయటం అన్నమాట. ఇప్పుడు అప్రతీకారం నా స్థితి ఏమిటంటున్నాడు అర్జునుడు? నేను అప్రతీకారం అంటే నాకు ప్రతీకార ఇచ్చ లేదు అంటున్నాడు. ఎట్లా అంటున్నాడు? వాళ్ళేమో కౌరవులేమో ఆతతాయినులు. ఆతతాయినులు అంటే ఏమిటంటే మనం వాళ్ళ జోలికి వెళ్ళకపోయినా వాళ్ళు మనల్ని హింసిస్తారు. అటువంటి వాళ్ళు నన్ను హింసించినా సరే నేను మాత్రం వాళ్ళకి ఎదురు వెళ్ళి నేను ప్రతీకారం తీర్చుకోను అంటున్నాడు. ఇంకా అశస్త్రం అంటున్నాడు. శస్త్రం అంటే శశు హింసాయాం ధాతు, హింసించుట శస్త్ర లక్షణం. ఇప్పుడు ఆ శస్త్రాన్ని కూడా నేను విడిచేస్తున్నాను అంటున్నాడు. ఈ శస్త్రాన్ని కూడా విడవటంలో అర్థం ఏమిటంటే ప్రతీకారం అనేది ఎప్పుడు చేస్తాము? క్రియకు ప్రతిక్రియ అని మనం అంటాం. బయట క్రియకు ప్రతిక్రియనా లేకపోతే తనలో తెలుస్తున్న దానికి తాను ప్రతిస్పందించటమా? ఇప్పుడు ప్రతి మనిషికి నేనున్నానన్న ఉనికి స్వరూపం తెలుస్తూ ఉంటుందా లేదా? ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మనము మన ముఖాన్ని అద్దంలో చూసుకుంటామా? చూసుకోము. లోకాన్నంతా ఎట్లా చూస్తాం? కళ్ళతో చూస్తాం. మన ముఖాన్ని మనం నేరుగా చూడగలమా? చూడలేం. ఎందుకు చూడలేం? సృష్టి ఎందుకు అట్లా రచించింది? సరిగ్గా డిజైనింగ్ చేతనివ్వలేదట బ్రహ్మదేవుడికి. అదే మనకిస్తే సరైన డిజైనింగ్ చేసేవాళ్ళం కదా. మన ముఖం కూడా మనం చూసుకునేటట్టు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఎందుకు సృష్టి మన ముఖాన్ని మనం చూసుకోకుండా రచించింది? ఎప్పుడు సందేహం రాలేదా మీకు?
ఎందుకు వస్తుంది? అద్దం తయారు చేసుకున్న తర్వాత. ఇప్పుడు సెల్ ఫోన్ కూడా ఉంది, సెల్ఫీలు కూడా తీసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని, నిమిషానికి ఒకటి కూడా తీసుకోవచ్చు. అవునా? తినేటప్పుడు చూసి చూడొచ్చు, ఏం చేస్తున్నా సరే తను ఎట్లా ఉన్నాడో తనని చూస్తూనే ఉండొచ్చు. ఇంకెందుకు ఈ సందేహాలు వస్తాయి? ఇలాంటివి రావు. మనిషిని మొద్దుని చేస్తాయి అన్నమాట వసతులన్నీ. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, లోకాన్నంతా చూడగలిగే మనం మన ముఖాన్ని ఎందుకు చూడకుండా సృష్టి చేసిందంటే అవసరం లేదు గనక. ఎందుకు అవసరం లేదు అంటే, అద్దం చూసుకుంటే మనకేం కనిపిస్తుంది? ప్రతిబింబం కనిపిస్తుంది. ఎట్లా ఉంటుంది ఆ ప్రతిబింబం? మన ముఖం ఎట్లా ఉందో అచ్చంగా అట్లాగే చూపిస్తుందా లేదా? అదేమైనా పక్షపాతం చేస్తుందా? మన పిల్లలకు కూడా నేర్పించాము, అద్దం నేర్పే పాఠాలు అని ఒక చిన్న కథ చెప్పాము వాళ్ళకి. ఏమిటంటే అద్దము 3 పాఠాలు నేర్పిస్తుందట మనకు. అవి ఏమిటో తెలుసా మీకు? అద్దం ఏం చేస్తుంది? మనం దాన్ని ఎదురుగా నిలబడితే మన ముఖాన్ని ఉన్నట్లుగా చూపిస్తుంది. మన వంకర ముక్కుంటే వంకరగా చూపిస్తుంది, నేరుగా ఉంటే నేరుగా చూపిస్తుంది. మనం ఏం చేస్తాం? ఎదుటివాడు అందంగా ఉన్నా లేకపోయినా చాలా అందంగా ఉన్నామని పొగుడతావు. అవునా? అద్దం అట్లా అంటే అబద్ధాలు ఆడదు. అదేం చేస్తుంది? ఉన్నట్టు చూపిస్తుంది. మనం కూడా ఉన్నట్టు మాట్లాడాలి. కానీ మనం ఒకరినేమో బాగుందంటాం, ఒకరేమో బాగాలేదంటాం. అద్దం ఎప్పుడైనా నీ మొహం చూపిడితే బాగాలేదు అన్నదా పాపం? అనదు, అదేమి అనదు. నువ్వే చూసుకో నీకే తెలుస్తుంది అంటుంది. నువ్వు ఎట్లా ఉన్నావో నువ్వే చూసుకో నీకు తెలుస్తుంది అని అంటుంది. ఇంకేం చేస్తుంది అద్దం అంటే, మనం దాని ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే మన ముఖాన్ని చూపిస్తుంది, మనం ఎదురుగా ఉండకపోతే చూపించదు. అవును, అట్లాగే మనం కూడా ఒక మనిషి ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే వాడి గురించి మాట్లాడాలి. వాళ్ళు చాటుగా చాడీలు చెప్పుకోకూడదు అని పిల్లలకు నేర్పించామన్నమాట. అంటే 2వ సూత్రం ఏమిటి? అద్దం మనకు నేర్పిస్తున్న పాఠము, చాడీలు చెప్పకూడదు. ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే వాడి గురించి మాట్లాడు. ఎట్లా మాట్లాడాలి? ఉన్నట్లుగా మాట్లాడు, లేనిపోనివన్నీ కల్పించి చెప్పకుండా. 3వది ఏమిటంటే, అద్దము మన ముఖం మీద మరక ఉందనుకోండి, చూపించింది అనుకోండి, మన ముఖం మీద మరక చూపించింది అని అద్దం మీద కోపగించుకొని అద్దాన్ని పగలగొడతామా మనం? చెప్పండి. పగలగొట్టం. కోపం వస్తుందా దాని మీద? రాదు. పైగా ఏం చేస్తాం? మొహం అద్దంలో చూసుకొని మొహం మీద మరకను తుడిచేసుకుంటాం. అట్లాగే మనలోని లోపాలు ఎవరైనా ఎత్తి చూపించినప్పుడు మనం ఏం చేయాలి? వాడి మీద కోపగించుకోవాలా? వాడిని 2 కొట్టి రావాలా? చేయకూడదు. వాడు మన లోపాలను ఎత్తి చూపిస్తున్నాడంటే మనకు మేలు చేస్తున్నాడు. మనం చూసుకోలేని వాటిని మనకు చూపెడుతున్నాడు. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని సవరించుకోవాలి. కానీ వాడి మీద కోపం తెచ్చుకోవద్దని మనకు అద్దం నేర్పిస్తుంది. ఇంకా ఏం నేర్పిస్తుంది? మనం సవరణ అద్దంలో చేయాలా, మన దగ్గర చేసుకోవాలా? అద్దాన్ని మార్చాలా, మనను మార్చుకోవాలి. అట్లాగే లోకంలో దోషాన్ని ఎత్తి చూపెట్టకుండా ఎక్కడ మార్పు రావాలి? మనలో మార్పు రావాలి. ఇవి అద్దం నేర్పే పాఠాలు. అయితే అద్దం ఏం చేస్తుంది? మన మొహాన్ని ఉన్నట్లుగా చూపెడుతుంది. చాలా క్లియర్గా ఉంటుందా లేదా మన మొహం? అందులో ఉంటుందా? ఉంటుంది. అయితే మరి ఇప్పుడు మనం మొహాన్ని ఉన్నట్లు చూపెట్టింది కానీ, అంటే ఏం చూపించింది? మన కళ్ళు, మన ముక్కు, మన మూతి, మన చెవులు, మన చర్మం ఎట్లా ఉందో ఉన్నట్లు చూపించింది. కానీ అద్దం ఎప్పుడైనా మన ముక్కును చూపించగలదు కానీ ముక్కుకున్న ఆఘ్రాణ శక్తిని చూపించగలదా? అది ముక్కుకున్న ఆఘ్రాణ శక్తిని తెలుసుకోవాలంటే, అంటే వాసన చూసే శక్తి మనకు తెలియాలంటే మనం అద్దం చూసుకోవాలా? ఎట్లా తెలుస్తుంది? అద్దం చూడకుండానే మన ముక్కు యొక్క ఘ్రాణ శక్తి మనకు అర్థమవుతోంది. అంటే మనకు అద్దం చూసుకునే అవసరం లేదని చెప్తోంది సృష్టి. ముక్కు దాని షేప్ చూసుకోవడానికి ఉందా, వాసన చూడటానికి ఉందా? వాసన చూడటానికి ఉంది. వాసన చూడటానికి అద్దం అక్కర్లేదు. కాబట్టి మనకు అది లేదు. మన కళ్ళు ఎట్లా ఉన్నాయో చూడటానికి అద్దం చూసుకోవాలి. ఆడవాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు చూడండి. వాళ్ళకే కనబడని కళ్ళకి ఎంతో మేకప్ వేసుకుంటారు వాళ్ళు. అవునా? ఇక్కడ పైన ఇక్కడ ఎన్నో రంగులు వేసుకుంటారు, ఇక్కడ వీటికి రంగు రుద్దుతారు, కింద కాటుకలు గీతలు ఏమేమో పెడతారు. ఆ కన్ను వాళ్ళకి కనిపిస్తుందా? కనిపించదు. ఆ కన్ను చూసుకొని కన్నుకు అంత మేకప్ చేస్తారు. కానీ చూస్తున్న చూపు శక్తి మనకు ఎక్కడ తెలుస్తుంది? అద్దం చూసుకొని తెలుస్తుందా, అద్దం లేకుండా తెలుస్తుందా? అంటే తనంతట తానే ఆ చూపు శక్తిని చూసుకోగలడు. అట్లాగే మన చెవులకు కూడా కష్టపడి దిద్దులు అవి పెద్ద పెద్దవి పెట్టుకొని ఎంతో అందంగా అలంకరించుకుంటారు. వాళ్ళకి కనిపిస్తాయి అవి? ఎప్పుడైనా ఎట్టి తిరిగి చూసుకోగలరా? చూడలేరు. అయినా సరే వాళ్ళ శ్రవణ శక్తి ఎట్లా ఉంది ఎవరికి తెలుస్తుంది? అద్దం చూడాలా శ్రవణ శక్తి కోసం? లేదు.
అంటే ఈ చర్మం కూడా అంతే, తెల్లగా ఉంది నల్లగా ఉంది అని దాన్ని క్రీములు రుద్ది ఏదో కష్టపడే ప్రయత్నం చేస్తుంటాడు మనిషి. కానీ ఆ చర్మం యొక్క స్పర్శ శక్తి ఎవరికి తెలుస్తోంది? ఎట్లా తెలుస్తోంది? తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా ఒకే స్పర్శ ఉంటుందా లేదా? అంటే చర్మానికి రంగు ముఖ్యమా, స్పర్శ ముఖ్యమా? స్పర్శ ముఖ్యం. అంటే మనకున్న పంచ జ్ఞానేంద్రియాలు కూడా మనలో మనకే అనుభవంగా తెలియబడుతున్నాయి కానీ అద్దం చూసుకునే అవసరం లేదు, వాటిని రూపురేఖలు చూసే అవసరం మనకు లేదు. కాబట్టే సృష్టి మన ముఖాన్ని మనం చూసుకోకుండా రచించింది. మనం కళ్ళు మూసుకొనైనా సరే మన ఈ శక్తిని అంతా కూడా మనలో మనం తెలుసుకోగలం. అంటే ఒక అభౌతిక రూపంలో దాన్ని సెన్స్ చేయగలమా లేదా? గుర్తించగలమా లేదా? అది మన నిజ తేజస్సు. మన నిజ తేజస్సు ఏమిటి? ఒక అభౌతిక రూపంలో మనం గుర్తించగలం. ఎప్పుడైతే ఈ అభౌతిక రూపాన్ని వదిలేసి భౌతిక రూపం మీద మనం దృష్టి పెట్టామో మనకు అన్ని కష్టాలే వస్తాయి. మనమేమో లోకంలో ఎదగటం అన్నామనుకోండి. ఎదగటం అంటే ఏమంటారు? అభివృద్ధి అంటే ఏం చూపిస్తారు? ఇట్లా సిటీ విస్తరించింది చూసారా? అదే కదా అభివృద్ధి అంటే. అంటే దూరం దాకా పొల్యూషన్ విస్తరింపజేయటాన్ని మనం అభివృద్ధి అంటాం. అవునా? కర్మాగారాలు అవి ఇవి కట్టేసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసుకొని చెట్లన్నీ నరికేసుకుంటే అదే కదా అభివృద్ధి. ఇది విస్తరించటం అని అనుకుంటాం. అంటే ఒక భౌతిక స్వరూపంతో విస్తరణకి హద్దు ఉంటుంది ఎప్పటికైనా. ఇప్పుడు ఈ గది ఉందనుకోండి, ఈ గదికి హద్దు ఉందా లేదా? గోడలు హద్దు, అవునా? ఈ భవనానికి హద్దు ఉందా? దాని బయట గోడలు ఉంటాయి, అవి హద్దు. ఈ ప్రాంగణానికి హద్దు ఉందా? ప్రహరీ గోడ ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది, హద్దు, అవునా? అట్లా భౌతిక రూపానికి ఈ ఏరియాకి ఘట్కేసరకు ఒక హద్దు ఉంటుందా? దాటి ఇంకొక ఏరియా అంటాం. ఆ తర్వాత రాష్ట్రం, దేశం, అన్నిటికీ హద్దు ఉంటుందా లేదా? అంటే భౌతిక స్వరూపంలో నువ్వెంత దూరం వెళ్ళినా సరే హద్దు ఉంటుంది దానికి. అభౌతిక స్వరూపానికి హద్దు ఉంటుందా? ఆకాశానికి హద్దు ఉందా? అభౌతికం కాబట్టి దానికి హద్దు లేదు. అంటే మనిషి ఎదగాలి, విస్తరించటం అంటే, గొప్పగా ఎదగటం అంటే ఎక్కడ జరగాలి? అది అభౌతిక స్వరూపంలో జరగాలి కానీ భౌతిక రూపంలో కాదు. ఆ అభౌతిక స్థితికి ఎదిగేవాడే మనిషి. కాబట్టే వాడికి భౌతికం మీద ఎన్ని వసతులు వచ్చినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా విషాదమే వస్తుంది కానీ యోగం కావటం లేదు. ఎప్పుడైతే ఈ విషాదాన్ని గుర్తించి తన ఇంద్రియాలన్నిటినీ కూడా అంతర్ముఖం చేసి తను లోపలికి మరులుస్తాడో, పరాంచికాని వ్యతృనత్ స్వయంభూ తస్మాన్ పరాన్ పశ్యతి న అంతరాత్మన్ కశ్చిద్ధీరః ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్ అంటుంది కఠోపనిషత్. అంటే ఏమిటంటే స్వయంభూ అంటే బ్రహ్మదేవుడట. బ్రహ్మదేవుడు ఏం చేశాడట? మన ఇంద్రియములను బయట చూసేటట్లుగా రచన చేశాడట, బహిర్ముఖంలో ప్రయోగంలో రచన చేశాడట. కానీ కశ్చిత్ ధీరః, వాడు ఒకానొక ధీరుడు ఏం చేస్తాడంటే అమృతత్వం ఇచ్చన్, అమృతత్వమును కోరిన వాడైతే ఏం చేస్తాడు? వాటిని ఆవృత్త చక్షువు, లోపలికి తిప్పేస్తాడట ఇంద్రియాలన్నిటినీ కూడా. ఇంద్రియాలను లోపలికి తిప్పితే ఏమవుతుంది? ఇంద్రియాలన్నీ ఏ తేజస్సుతో ప్రవర్తిస్తున్నాయో ఆ తేజస్సు దగ్గరికి వెళ్తామా లేదా? అంటే మూలమైన సోర్స్ దగ్గరికి మనం చేరుకుంటాం. అది అభౌతికము, అపరిమిత స్వరూపం. తన సచ్చిదానంద స్మృతి స్వరూపం అపరిమిత స్వరూపం, దానికి హద్దులు లేవు. అది అందుకునేదాకా మనిషి జన్మలో కష్టాలు తప్పవు. అది అందుకుంటే ఈ భౌతిక దేహంతో ఉన్నప్పటికీ వాడికి ఏ కష్టాలు రావు. ఇది జీవుడి జన్మ రహస్యం. అంటే మనిషిగా జన్మనెత్తిన వాడి జన్మ పర్పస్. అది అందుకోవాలని ఇక్కడ అర్జునుడికి దృష్టి మార్పు చేయాలని స్వామి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దృష్టినే మొట్టమొదటి సాంఖ్యయోగంలో బోధ చేస్తారు స్వామి. ఇప్పుడు తన అభౌతిక స్వరూపాన్ని చూసుకోకుండా, ఉనికి అంశం మీద ఉన్న సమస్యను చూడకుండా బయట సమస్యలు మాట్లాడుతున్నాడు అర్జునుడు. ఈ దృష్టిని మార్చాలి అక్కడ స్వామి. ఇంకొకటి ఏమిటంటే స్వేచ్ఛా ప్రవర్తనకు కట్టుబాటు ప్రవర్తనకు తేడా ఎట్లా వస్తుంది? ఇప్పుడు పశుపక్షాదుల జన్మల్లో స్వేచ్ఛ ఉందా లేదా? చెప్పండి. ఎవరితో తిరిగినా ఎవరైనా ఏమని అంటారా? ఏమన్నారు. ఇక్కడ మనమైతే అట్లా తిరగకూడదు. అంటే ఎంతో ఏం తిన్నా ఎవడన్నా ఏమని అంటాడా? ఏమన్నాడు? నువ్వు శాఖాహారి, నువ్వు మాంసాహారి అన్న మీమాంస ఉంటుందా? అది అట్లా చేయదు కూడా. దాని రచన దానికి బాగా తెలుసు, దాని ప్రకారమే అది చేస్తుంది. తెలివిలేందల్లా మనిషికి ఒక్కడికి. ఇప్పుడు ఆ స్వేచ్ఛా జీవితంలో తాను ఎదగటం లేదు,
కట్టుబాటు జీవితంలో ఎదుగుతున్నాడు అని ఎందుకు అట్లా అవుతోందంటే సృష్టి యొక్క రచనా క్రమాన్ని మనం అర్థం చేసుకోవాలి. సృష్టి కట్టుబాటుతో ఉందా, స్వేచ్ఛా ప్రవర్తనతో ఉందా అంటే సృష్టిలో ఉన్న ప్రతి పదార్థం దేంతో తయారైంది? పరమాణువులతో తయారైంది. ఆటమ్స్ అంటారు కదా, విన్నారా ఆటమ్స్ అనే పదం? పరమాణువులతో తయారైంది ప్రతి పదార్థం కూడా. దేహం కూడా పరమాణుమయమే అయ్యి ఉంది. ఆ పరమాణువు ఎట్లా ఉంటుంది? ఆటంలో మధ్యలో ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ లో ఒక ప్రోటాన్ ఉంటుంది, బయట ఎలక్ట్రాన్ ఉంటుంది, మధ్యలో న్యూట్రాన్ ఉంటుంది. ఇది న్యూక్లియస్ ఏం చేస్తుందంటే తనలో ఉన్న ఒక పాజిటివ్ ఛార్జ్ని నెగటివ్ ఛార్జ్ బ్యాలెన్స్ అయిన తర్వాత తన ద్వారాలన్నీ మూసేసుకొని తనకు తానే కట్టుబడి ఉంటుంది. దాన్ని కన్ఫైన్మెంట్ వెలాసిటీ అంటారు. అంటే అది కట్టుబాటు వేగం అట. మన వేగం కానీ కట్టుబాటు వేగం. దాని బలం ఏమిటి? కట్టుబాటు. మీకు ఇంకొకటి అర్థం కావాలంటే ఒక గుంజను పాతామనుకోండి, పాతి దానికి ఒక గొడ్డును కట్టేసాం. గొడ్డు ఏం చేస్తూ ఉంటుంది? బయటికి లాక్కోవాలని ప్రయత్నం చేస్తుంది. దాని వేగం ఎటువైపు ఉంది? బయటి వైపు లాగేటట్టు ఉంది. గుంజ ఏం చేస్తోంది? తన స్థానంలో తాను స్థిరంగా ఉండి గొడ్డును ఆపగలుగుతుంది. ఇప్పుడు గొడ్డు వేగం ఎక్కువ ఉండాలా, గుంజ వేగం ఎక్కువ ఉండాలా? గుంజ వేగం ఎక్కువ ఉంటే స్థిరంగా నిలబడుతుంది, లేకపోతే గొడ్డు దాన్ని లాక్కెళ్ళిపోతుంది, అంటే లేపుకెళ్ళిపోతుంది. అట్లాగే సృష్టి ఇంత బ్యాలెన్స్డ్ గా నడుస్తుంది అంటే పరమాణు నిర్మితమై ఉంది కాబట్టి ఆ పరమాణువు స్వేచ్ఛా ప్రవర్తనను అరికడుతుంది. ఆ స్వేచ్ఛ కనుక ఇచ్చామంటే ఆటం విచ్ఛిన్నమైతే ఏమవుతుంది? ఆటం బాంబు ఎట్లా పేలుతుందో అట్లా పేలుతుంది. స్వేచ్ఛా ప్రవర్తన బాంబు లాగా పేలుస్తుంది. అంటే విచ్చలవిడి ప్రవర్తన, కౌరవం అనేది మనిషికి నిషిద్ధం. విచ్చలవిడి ప్రవర్తన అనేది, స్వేచ్ఛా ప్రవర్తన అనేది నిషిద్ధం. తనకు తాను చక్కగా కట్టుబడి జీవితం తన స్వరూపాన్ని కట్టుబడి బ్రతకటం అనేది మనిషికి నిర్దేశింపబడింది. అది అయ్యేదాకా విషాదమే విషాదం. ఆ విషాదం ఎట్లా ఉంటుంది? ఊరుకోదు. విషాదం యోగానికి దారితీస్తుంది. ప్రతి కష్టం ఇంతవరకు వచ్చిన కష్టాలు ఏమన్నా అట్లాగే ఉన్నాయా మీ దగ్గర? ఒక్కటి శాంపుల్కి ఏవి లేవా? మరి ఇంకేం కష్టం, బాధ ఏముంది? పోతున్నాయి కదా ఎట్లాగూ. ఇంతవరకు వచ్చినవి ఏవీ లేకపోతే ఇంత వయసులో ఎన్నో చూస్తుంటారు కదా సంఘటనలు, అన్ని కష్టమే అనిపించుంటాయి కదా. అన్ని పోయినాయా లేదా? అంటే అది నిలిచే స్థితి దానికి లేనే లేదు. ఇప్పుడున్నది కూడా పోతుందా? పోదా? పోతుంది. ఇంకేం అంత వచ్చిపోయే దాని గురించి మనం ఎందుకు కష్టపడాలి, బాధపడాలి? అదేదో సత్యం అన్నట్టు. ఆ పోయిన వాటితో ఎప్పుడైనా తనను తాను పోగొట్టుకున్నాడా? స్వరూపం పోయిందా? పోలేదు, ఉంది. దానికి కూడా గ్యారంటీ ఉంది. ఇప్పుడు కూడా ఉన్నాం కదా. ఎన్ని జన్మల్లో వచ్చిన కష్టాలు పోయినాయి, ఈ జన్మలో కష్టాలు కూడా పోయినాయి, గ్యారెంటీ. ఇంకా ఏడపెందుకు మనకు? అనివార్యమైన దానికోసం ఏడవక్కర్లేదు కదా. వస్తాయి పోతాయి వాటంతట అవి. మననేం కదిలించలేకపోయినాయి కదా. ఇంతవరకు ఏది మనల్ని కదిలించలేదు కదా. అన్నీ మనను వదిలేసి అవి వెళ్ళిపోయినాయి. అంత స్పష్టంగా ఉన్నప్పుడు కూడా మనిషి బాధపడుతున్నాడు. ఎందుకంటే స్థూల దృష్టి. స్థూలంగా ఇదే జీవితం అనుకుంటే, ఈ జన్మ జీవితం ఇంతే అనుకుంటే, ఎప్పుడు నేను ఒక వ్యక్తిని, నా వాళ్ళు అనే ఒక మమకారపు హింస ఇక్కడ అర్జునుడు అనుభవిస్తున్నాడు. నాది అనటము మమకారం, నేను అనటము విశాలత్వం. నాది అన్నప్పుడు మనిషి బలహీన పడిపోతాడు. మీరు ఎప్పుడైనా చూసారా? లోకంలో సిఐడి ఆఫీసర్లు ఉంటారా? వాళ్ళు ఏం చేస్తారు? గొప్ప గొప్ప మిస్టీరియస్ కేసెస్ అన్నిటినీ కూడా సాల్వ్ చేస్తారా? హత్యలు చేసిన వాటిని, కిడ్నాప్లు చేసిన వాటిని చేస్తారా లేదా? చేస్తారు. చాలా ఎంత వాళ్ళు షార్ప్గా ఆలోచిస్తుంటారు, బాగా ధైర్యంగా ఉంటారా లేదా? ఉంటారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎవరైనా కిడ్నాప్ చేస్తే వాళ్ళు ఏమవుతారు? చెప్పండి, ఏమవుతారు? డీలా పడిపోతారా లేదా? అంటే మమకారము మనిషిని బలహీనానికి తీసుకెడుతుంది. ఆ బలహీనమే వచ్చింది ఇక్కడ అర్జునుడికి. మమకారపు బలహీనంలో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. అంటే ఎంత గొప్ప తెలివితేటలైనా సరే మమకారం అనేది ఉండే. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఎన్నో సర్జరీలు చేస్తాడు. వాడికి తెలియకుండా పేషెంట్ గురించి ఆలోచించకుండా వాడిని బాగుపరుస్తాడు. కానీ అదే తన కొడుకు ఆ టేబుల్ మీద పడుకొని ఉన్నాడు అనుకోండి, చేయగలుగుతాడా? చేయలేడు. ఎందుకు? మరి అంత నైపుణ్యం అంతా ఏమైపోయింది? ఇప్పుడు
మమకారం అట్లా బలహీనం చేస్తుంది మనిషిని. అందుకే మనం చాలాసార్లు ఇక్కడ చెప్పుకున్నాం, మీకు ఎన్నోసార్లు చెప్పారు, ఏమిటి, భార్య పిల్లలు ఈ బాంధవ్యాల్లో ఇరుక్కుంటే మనిషికి విషాదమే వస్తుంది. అందరినీ కూడా ఎవరిలాగా దర్శించాలి, అక్కడ ఉన్నది సచ్చిదానంద స్వరూపుడైన జీవుడే గాని మనిషి కాదక్కడ ఉన్నది. ఎందుకు, జీవుడు ఎన్నో జన్మలను ఎత్తుకుంటూ మన దగ్గరికి కూడా వచ్చాడు. పిల్లలు పుట్టారంటే అర్థం ఏమిటండి, వాడెవరో జీవుడు, వాడికి దేహం కావాలి. దేహం కావాలంటే ఏదో కోరి అవకాశాన్ని కోరి వచ్చాడు. ఇప్పుడు ఒక చెట్టు పెంచాలంటే మనకు ఒక క్షేత్రం, పొలం కావాలి. ఆ పొలంలో నాటుతాం ఎట్లాగో, అదొక అవకాశాన్ని ఇస్తుంది చెట్టు పెరగటానికి. అంతేగాని నాదంటుందేమిటి? భూమి ఎప్పుడైనా చెట్టు నాదంటుందా? మరి మనం అన్నట్లే మన పిల్లలన్నీ నా వాళ్ళని. ఆ జీవుడు నీ దగ్గర ఆశ్రయించి వచ్చాడు, దేహాన్ని కోరి వచ్చాడు అంతే. కానీ అక్కడ ఉన్నది జీవుడు. ఈ మాట తెలుసుకున్న రోజున ఆ మమకారం ఉండదు, ఇంకా విశాలత్వం వస్తుంది. ఎందుకంటే తనని ఎట్లా చూస్తాడో ఎదుటి వ్యక్తిని కూడా అట్లా చూడగలుగుతాడు. తన సచ్చిదానంద స్వరూపాన్ని గుర్తించగలిగితే ఎదుటంతా కూడా ఆ సచ్చిదానంద స్వరూపాన్నే గుర్తించగలిగినప్పుడు దేవుడికి ప్రతికూలమైన సృష్టి ఎట్లా లేదో అనుకూలమైన సృష్టి ఉందో తనకు అనుకూలంగానే ఈ లోకం అంతా కనిపిస్తుంది, కానీ ప్రతికూలత కనిపించదు అక్కడ. ఇది విశాలత్వం మనిషికి. దీన్ని అందుకునేదాకా ఈ కష్టాలు వస్తూ ఉంటాయి. అందుకే ఈ కథలో అర్జునుడికి ఇంతటి విషాదాన్ని చూపించవలసి వచ్చింది అక్కడ. ఆ తర్వాత ఇంకేమంటున్నారు ఇక్కడ, అర్జునుడు ఏమంటున్నాడు, ఆ సంజయుడు చెప్తున్నాడు, ఏవముక్త్వా అర్జునః ఏం చేశాడు, సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం రథోపస్థ ఉపావిశత్. అంటే బాణములు రెండింటినీ కూడా వదిలేసి ఏం చేస్తున్నాడట, రథంలో కూలబడి శోకంలో మునిగిపోయి ఉన్నాడట అర్జునుడి యొక్క గాంధీవంను వదిలేయటం అంటే దాని అర్థం ఏమిటి? అర్జునుడి లక్షణాలు, పంచపాండవుల లక్షణాలు చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? అర్జునుడు అంటే సాధన ఒకటే వినిపిస్తుంది. అర్థం కావట్లేదు. సాధన కరుకుతనం అంటే సాధనలో ముందుకు వెళ్ళటం, పురోగతి. ఇది అర్జున లక్షణం. అర్జునుడి యొక్క అస్త్రం ఏమిటి? గాంధీవం. ఇప్పుడు అర్జునుడు గాంధీవాన్ని విడిచిపెట్టడం అంటే సాధనలో పురోగతినే విడిచిపెట్టేస్తున్నాడు సాధకుడు. దేనివల్ల? మమకారం వల్ల. నా వాళ్ళని చంపుతున్నాను అంటున్నాడు. అంటే తనలోని ఒక అంశాన్ని, ఒక ఆలోచనని, అలవాటును తీసేయటం హింసలాగా భావిస్తాడు మనిషి. లోకంలో మనం కూడా అంటుంటాం కదా, చిన్నపిల్లలు ఏదైనా చేస్తుంటే ఏం చేస్తాము, పోన్లే వాడు చేయనివ్వు, పోనీలే అంటామా లేదా? అట్లా ఆ పోనీ ఏమవుతుంది, వాడు మననే పొమ్మనేదాకా వస్తుంది, అంతేనా? అది చేయనివ్వకపోతే మననే పొమ్మంట. ఆ పోనీ అనకుండా వాడిని కట్టుదిట్టం చేస్తే ఏమంటారు అందరూ, ఇంత గట్టిగా కట్టుదిట్టంగా ఉంటే మనిషికి హింసించినట్టు ఉంటుంది అంటారా లేదా? అంటే ఒక రక్షణని హింసగా భావిస్తాడు మనిషి. అర్జునుడు కూడా ఇప్పుడు ఏమంటున్నాడు, కౌరవులను చంపటం హింస అంటున్నాడు. హింస కాదది. ఇప్పుడు స్వామి లోకరక్షణ చేయాలంటే రాక్షసులను చంపాలి అన్నప్పుడు అది హింస అవుతుందా, రక్షణ అయిందా? అట్లాగే మనం కూడా ఆ బాధ్యత తీసుకున్నప్పుడు మనలోని ఒక చెడు అంశాన్ని తీసేయటం, చెడు అలవాటును తీసేయటం అంటే హింస కాదు. అది తనను తాను రక్షించుకోవటం అని గుర్తించకుండా అర్జునుడు ఎప్పుడైతే గాంధీవాన్ని వదిలేశాడో అట్లాగే మనం కూడా సాధనను వదిలేస్తాం. ఎందుకు? బయట చేసే చిన్న చిన్న మార్పులను కూడా తట్టుకోలేక. చిన్న మార్పులు అవి, పెద్దవి కూడా కాదు. చిన్న అలవాట్లను మానేయమని చెప్తే ఇంక వాళ్ళు రావటమే మానేస్తారు. అలవాటు మానేరు, ఏం మానేస్తారు? రావటం మానేస్తారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, అవన్నీ స్వజనం తనవి కాబట్టి వాటిని ఆపేస్తే హింసించినంత బాధగా ఉంటుందన్నమాట వాళ్ళకి. అందుకు సాధన, ధనుర్బాణాలను విడిచేయటం అంటే సాధనని వదిలిపెట్టడం అని అర్థం వస్తుంది అక్కడ. ఏం చేస్తున్నాడు? రథోపస్థ ఉపావిశత్ అంటే రథే ఉపస్థ, రథమునందు కూలబడ్డాడట. రథం అంటే ఏమిటి అక్కడ? రథం అంటే వాహనం, అంతేనా? మన రథం ఏమిటి? దేహం. దేహాత్మ భావంలో కూలబడ్డాడు అర్జునుడు. ఇప్పుడు
దేహమునందే ఆత్మభావన చేసి కూలబడ్డాడు. ఎట్లా ఉంటుందంటే మనిషి దేహాన్ని ఎందుకు వదిలేస్తాడండి? ఎందుకు వదిలేస్తాడు? ఏమైపోతే? వయసు అయిపోతే ఎందుకు వదిలేశాడు? జీవుడు ఎదగటానికి వదిలేస్తాడా? ఎవరు చెప్పారు? ఎందుకు తెచ్చుకున్నాడు? ఎందుకు వదిలేస్తాడు? సరే పోనీ, మనం కారు ఎందుకు కొనుక్కుంటాం? ఎందుకు అమ్మేస్తాం? మోడల్ కోసం అమ్మేస్తారు అందరు. ఆ మోడల్ కోసం అమ్మే వాళ్ళు ఏమిటంటే బాగా బలుపెక్కిన వాళ్ళని అర్థం. అందరూ మోడళ్ళ కోసం అమ్ముకోరు. దేనికోసం అమ్ముతారు? అది పనికి రాకపోతే రిపేర్ అయితే అమ్మేస్తారు. అంతేగాని మోడల్ కోసం అమ్ముతుంటే బాగా తిండి ఎక్కువైపోయి డబ్బులు ఎక్కువైపోతే అట్లా మోడల్ మారుస్తుంటారు. అంతేగాని మనం దేనికోసం కొనుక్కున్నాం కారు? దేనికోసం కొనుక్కున్నాం? ప్రయాణం చేయటం కోసం కొనుక్కున్నాం. కారు యొక్క పర్పస్ ఏమిటండి? ఊరికే గ్యారేజ్లో పెట్టుకోవటమా? ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేసి ప్రయాణానికి పనికి రాకుండా ఉన్నప్పుడు కారును వదిలేస్తాం, ఇంకొక కారు కొనుక్కుంటాం. అట్లాగే ఈ దేహంలోకి జీవుడు ఎందుకు వచ్చాడు? వాడికి కూడా ఒక ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం చేస్తాడు. మళ్ళీ ప్రయాణానికి పనికి రాకుండా అది ముసలిదైపోతే గానీ రోగం వస్తే ఇప్పుడు ఏం చేస్తాడు? నాకు పనికి రావట్లేదని వాడంతటా వాడే చంపేస్తాడంటుంది శాస్త్రం. ఇదం దేహం నిహత్య అవిద్యాం గమయిత్వ. వీడే దాన్ని చంపి వాడు లేచిపోతాడట. మనమేమో చచ్చిపోయాడు అంటే ఏమంటాం అనుకున్నాం? వాడే చంపిపోయాడు దాన్ని చంపి వాడు పోతాడంటుంది శాస్త్రం. ఎందుకు చేస్తాడు ఆ పని? తన ఉనికికి భంగం వస్తే నేను ఇంకా ఈ దేహంలో ఉండలేను అని ఎప్పుడు అనుకుంటాడో వాడు దాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. అంటే తనకు ఉనికి మీద ఎక్కువ శ్రద్ధ ఉందా, దేహం మీద ఉందా? వాడి దృష్టి దేని మీద ఉంది? ఇప్పుడు కారు చెడిపోయింది అనుకోండి, మనం కారు చెడిపోయిందని ఏడుస్తామా? ప్రయాణం ఆగిపోయిందని ఏడుస్తామా? ప్రయాణం ఆగిపోయిందన్న బాధనే కానీ కారు చెడిపోతే ఏమిటి? దాన్ని అక్కడ బారేసి మనం ఇంకోటి ఎక్కి వెళ్ళిపోతాం. అంటే మనకు కావాల్సింది ప్రయాణం కానీ కారు కాదు. అట్లాగే ఈ దేహం కూడా అంతే. ఆ దేహంలో కూలబడ్డాడు ఇప్పుడు అర్జునుడు. రథోపస్థ అంటే ఈ దేహాత్మ భావంలో ఎప్పుడు కూలబడతాడంటే వాడికి ముందుకు వెళ్ళటం ఎట్లాగో అర్థం కాని స్థితిలో కూలబడతాడు మనిషి. ముందుకు పురోగతి ఎట్లాగో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో, అయోమయ స్థితిలో ఉన్నాడు అర్జునుడు. కాబట్టి అక్కడ కూలబడ్డాడు. మనం కూడా అట్లాగే దాంట్లో ఇరుక్కుంటాం అంటాం. ఇంకొకటి, మనం ఎప్పుడైనా సరే మనకు కోరికల కోసము వెంటబడుతున్నామా కదా? లేదా అన్ని కోరికలు కావాలని వెంటబడుతున్నామా లేదా? నిజంగా మనం కోరుకుంటుంది ఏమిటి? కోరికలనే కోరుతున్నామా? తనను కోరుతున్నాడా? తనను కోరుతున్నానని తెలిసేవాడు కోరిక వెంట పడ్డాడు. అసలు కోరిక వెంట పడ్డాడంటేనే ఇంకో దాన్ని కోరుతున్నాడంటే తనని విడిచిపెట్టి కోరుతాడు. ఉదాహరణకి ఏమిటంటే, ఎప్పుడైనా తననే కోరుతున్నాడు, బయటి దాన్ని అడగటం లేదు మనిషి అని తెలుసుకోవడానికి స్వామివారు ఒక మంచి ఉదాహరణ చెప్తారు. ఏమిటంటే, ఒక పిల్లవాడినట ఒక తండ్రి ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాడు. బొమ్మల షాప్ వచ్చిందట. వాడికి ఒక బొమ్మ ట్రైన్ కావాలని అడిగాడు. తండ్రి నీకు ఇప్పుడు అవసరం లేదు, ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి, వద్దు అన్నట్ట. అట్లాగే తీసుకెళ్తున్నాడు. తండ్రి చేయబట్టుకొని ఉన్నాడు కానీ వాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలని బాగా ఏడుస్తున్నాడు. అట్లాగే ముందుకు తీసుకెళ్తున్నాడు తండ్రి. ఈ ఏడుపులో గోలలో ఏమైంది? తండ్రి చెయ్యి వదిలిపోయింది వాడికి. వదిలిపోయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత తండ్రి కూడా చూసుకోకుండా వెళ్ళిపోయాడు. పిల్లవాడు కూడా అట్లాగే చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత చూస్తే నాన్న లేడు పక్కన. ఇప్పుడు నాన్న కోసం ఏడుస్తాడా, ట్రైన్ కోసం ఏడుస్తాడా? వాడు మళ్ళీ ఏడుస్తాడు. ఇప్పుడు దేనికోసం ఏడుస్తాడు? నాన్న కోసం ఏడుస్తాడు. మీలాంటి వాడు ఎవడైనా వెళ్ళి బాబు ఏడవకు, నీకు ట్రైన్ ఇప్పిస్తాను తీసుకో అని కొనిచ్చారనుకోండి, వాడు ఊరుకుంటాడా? నాకు ట్రైన్ వద్దు, ఏమొద్దు అనుకో, ఏం కావాలంటాడు? నాన్న కావాలంటాడు. అట్లాగే మనం కూడా ప్రతి కోరిక వెంట పడతాం.
స్వరూపాన్ని పట్టుకొని కోరిక వెంట పడతాం. కాసేపు అయిన తర్వాత చూస్తే ఏమైంది, స్వరూపం వదిలేసాం. ఆ తర్వాత మళ్ళీ ఏడుస్తున్నాం. ఇప్పుడు కోరిక కోసం ఏడవటం లేదు, స్వరూపం కోసం ఏడుస్తున్నాం. అది మనకు అర్థం కావటం లేదు. ఇప్పుడు వీడికి ఎన్ని కోరికలు తీరినా సరే ఆ ఏడుపు పోవటం లేదు. ఎందుకు? వాడికి స్వరూపం కావాలి, నాన్న కావాలి, కానీ బొమ్మలు అక్కర్లేదు వాడికి. ఇప్పుడు నాన్నతోనే వాడి రక్షణ అని వాడికి అర్థమవుతుంది. కాబట్టి మనిషి ప్రతి కష్టానికి ఎందుకు ఏడుస్తాడంటే కొంత దూరం స్వరూపంతో పాటే వెళ్తాడు, అది కావాలని అడుగుతాడు. స్వరూపం ఏమంటుంది, నీకు అవన్నీ అక్కర్లేదు, మీకు నీ దగ్గర అంతా ఉంది, నువ్వే ఆనంద స్వరూపుడు అని చెప్తుంది. వాడికి అర్థం కాదు, నాకు అది కావాలంటాడు. స్వరూపాన్ని విడిచిపెడతాడు. విడిచిపెట్టగానే ఏమవుతుంది, అర్థమవుతుంది. స్వరూపాన్ని వదిలేయగానే దుఃఖం వస్తుంది. ఎందుకు? ఇప్పుడు కోరిక తీరినే లేదా? అన్ని కోరికలు మీకు చాలా మటుకు తీరుతాయి కదా, ఏవో మరీ అత్యాశలు ఉంటే తీరవు, కానీ మిగతావన్నీ తీరుతాయా? ఒక అందమైన భార్య కావాలంటాడు. అందం ఉన్నా లేకున్నా భార్య వస్తుందా లేదా చెప్పండి. ఒక పెద్ద మేడ కావాలంటాడు. చాలా బాగున్నా లేకపోయినా మేడ వస్తుందా లేదా? పిల్లలు అంటాడు. మంచివాడు కాకపోయినా పిల్లలు పుడతారా పుట్టరా? ఇవన్నీ అయినాయి. ఇట్లాంటివన్నీ తీరుతూనే ఉంటాయి కదా. తిరుపతికి వెళ్ళాలనుకుంటాడు, అక్కడ దాకా వెళ్ళలేకపోయినా ఇక్కడ ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాడా వెళ్ళడా? అంటే కోరికలన్నీ ఏదో ఒక రూపంలో తీరుతున్నాయి. అయినా సరే మళ్ళీ ఏమైంది, వెల్తి తెలుస్తుంది, కష్టం తెలుస్తుంది. ఈ వెల్తి కష్టము కోరిక వల్ల కాదు వచ్చింది, ఎక్కడ? స్వరూపాన్ని విడిచిపెట్టాడు. నాన్న చెయ్యి విడిచినందువల్ల వీడికి ఎక్కువ దుఃఖం ఉంటుందా? బొమ్మ కోసం ఎక్కువ ఏడుస్తాడు. దేనికోసం ఎక్కువ ఏడుస్తాడు? జన్మంతా నాన్న కోసమే ఏడుస్తాడా లేదా? అట్లా మనం కూడా స్వరూపం కోసం ఏడుస్తున్నాం కానీ కోరికల కోసం ఏడవట్లేదు. అర్జునుడు కూడా తన స్వరూపం కోసం ఏడుస్తున్నాడు కానీ కౌరవుల కోసం ఏడవటం లేదన్న సత్యం తెలుసుకునేదాకా ఆ రథంలో కూలబడ్డాడు అర్జునుడు. తన మీద తనకున్న ప్రేమ అది. అట్లా కూలబడి సశరం చాపం విసృజ్య వదిలిపెట్టేశాడు సాధన శస్త్రాన్ని వదిలిపెట్టేసి ఇంకా శోక సంవిఘ్న మానస, మనస్సంతా కూడా శోకంతో నిండిపోయిందట. ఇంకా నిండిపోయిన తర్వాత ఏమవుతుంది, కళ్ళల్లో నీళ్లు రెడీగా నిండా ఉన్నాయి. అమ్మ కనిపించగానే పిల్లవాడు ఏం చేస్తాడు, కాలువలు నీళ్లు గారిచ్చి టపిమని ఎడతాడా లేదా? అట్లాగే 2వ అధ్యాయంలో స్వామి కదిలించగానే అప్పుడు కళ్ళల్లోంచి, ఇప్పుడేమో శోకంతో నిండిపోయాడు, అప్పుడేమవుతుంది, కదిలించగానే టపిమని నీళ్లు గారితే అర్జునుడికి. వచ్చే అధ్యాయంలో మొదటి శ్లోకంలోనే అశ్రుపూర్ణాకులేక్షణం అని మొదలు పెడతారు. అంటే ఇంకా ఏడుపు కూడా వచ్చేసింది అర్జునుడంతా మహావీరుడికి. ఎప్పుడు? స్వరూపాన్ని వదిలేసినంత మాత్రం చేత జీవుడికి ఇంత విషాదం కలుగుతుంది. అయినా సరే ఈ విషాదం వెనుక యోగమే ఉంది. ప్రతి విషాదం యోగానికే దారితీస్తుంది. ఎప్పుడు? కాస్త విషాదాన్ని విచారణ చేయి, కొంచెం ఆగు. కష్టం వచ్చినప్పుడు కొంచెం ఆగి దాని మీద విచారణ చెయ్యి, అందులోంచే విజ్ఞానం బయటకు వచ్చేస్తుంది. ప్రతి విషయం కూడా విజ్ఞానానికి దారితీస్తుంది కానీ విషాదానికి తీయకూడదు. విషాదం వచ్చినా సరే అది విచారణలో విజ్ఞానం అవ్వాలి. ఇది మనిషి యొక్క గొప్పతనం కదా. పశువు చేయలేనిది మనం చేయగలిగినది ఇది. ఇళ్ళు కట్టుకోవడం, మెడలు కట్టుకోవడం కాదు, అవన్నీ పశువులు కూడా చేస్తాయి ఎంతో అంత. పుట్టగట్టదు. పుట్ట మనం కట్టగలమా? పాములాగా, చీమలాగా కట్టగలమా చెప్పండి? అది తేనెతీగలాగా నిర్మించగలమా కాలనీని? పక్షులు కడతాయి గూళ్ళు, ఎంత చక్కగా కడతాయి. అవి ఎంత గాలి వచ్చినా అవి కింద పడవు, అంత చక్కగా అది కట్టింది. ఇంకా మనం ఇల్లు కట్టి మనం ఏం గొప్ప అయ్యాము? కూలుతూనే ఉంటుంది ఎప్పుడు చూసినా సరే. అవన్నీ గొప్పతనాలు కాదు. విచారణ, వివేకం మనిషి యొక్క విశిష్ట లక్షణాలు. అది గుర్తించాలి. అది భగవద్గీత యొక్క బోధ. వచ్చే వారం నుండి అర్జున విషాదము ఎట్లా యోగంగా మారుస్తాడో స్వామి, ఆ బోధను మనం విందాం. చెప్పండి. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యత్ రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః యది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. సంజయ ఉవాచ. ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. ఓం
తత్ సత్. इति श्रीमहाभारते भीष्मपर्वणि श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः. ओम तत् सत्.